ముఖ్యంగా సాక్షి టీవీ రోజు చూసే వాళ్ళకి ఈ వీడియో అంకితం అండి. సాక్షి టీవీ వాడికి ప్రాణాలు పోతా ఉన్నా లెక్క లేదు, ఏం లేదు. వాడు అడిగిన దానికి క్వశ్చన్లు చెప్పాలి. చెప్పేవాడు టీడీపీ మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద దుర్భాషలు ఆడేటట్టుగా ఉండాలి. అది వాడి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వీడియో చూడండి. తర్వాత మనం విశ్లేషణ చేద్దాం. ప్రతినిధులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి మేడం. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి మాట్లాడలేకపోతున్నానండి. గొంతు మీరు ఎక్కడెక్కారు బస్సు? మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. నేను మాట్లాడలేకున్నాను. నన్ను అడగొద్దు, వేరెవరినన్నా అడగండి అంటున్నాను. మీకు బాగుందా మేడం? చూశాడు కదండి, ఎవడండి ఈ న్యాయాలకి జర్నలిస్టు పదవి ఇచ్చింది? ఈ జర్నలిస్టు లక్షణాలు ఒకటన్నా ఉన్నాయా? ప్రాణాలు పోతున్నాయి బాబు, మాట్లాడలేనంటా ఉన్నా కూడా మీరు బాగుందా, అది బాగుందా, ఇది ఎలా జరిగింది, ఇలాంటి అడ్డమైన క్వశ్చన్లన్నీ వేసి ఇలాంటి వాళ్ళంతా సాక్షిలోనే ఉంటారండి. నాకు తెలిసినంత వరకు సాక్షిలో పనిచేసే వాళ్ళు ఇతర ఛానళ్ళకి రానిరండి. సాక్షిలోనే పడి సావాలి. సాక్షిలో వాళ్ళు ఎదిగిరారు, ఇక్కడ వాళ్ళని సాక్షిలోకి ఇక్కడ వాళ్ళు ఎవరు సాక్షిలోకి పోవాలని సాహసించరు. సాక్షి మీడియాలోకి ఎంటర్ అయిన జర్నలిస్ట్ ఎవడైనా సరే ఆడనే అంతమంది వాళ్ళు తప్ప వాడి బిహేవియర్ని ఇంకో ఛానల్ భరించలేదని నా అభిప్రాయం. చూడండి, చూశారు కదా వీడియో. ప్రమాదంలో బతికి బయటపడి ఆ ముసలావిడ అల్లాడుతూ ఉంటే మూతి దగ్గర మైకు పెట్టి ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు వీడు. సరే, ఈ వీడియో మీద మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.